హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. రాజాసాబ్ రాజుల వారి రాజాసాబ్ గ్లిమ్స్ అనేది ఫైనలీ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మొన్నే నేను కల్కి 2898 AD సినిమాని అలా చూస్తూ వస్తుండగా సడన్ గా రాజాసాబ్ వారి అప్డేట్ దిగింది. ఏంట్రా బాబు ఇంత సడన్ గా ఈ హడావిడి ఏంటా అని షాక్ అయ్యా. అసలు ప్రభాస్ గారు గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమా లేదా ఒక అప్డేట్ తర్వాత మరొక అప్డేట్ అంటూ దింపుతూనే ఉన్నారు. ఆ రకంగా ఈ రోజు రాజాసాబ్ గ్లిమ్స్ అనేది కూడా రిలీజ్ అయింది. అయితే గ్లిమ్స్ చూసుకుంటే ఎంతో స్టైలిష్ గాను డైనోసర్ ని అటు కాస్త డార్లింగ్ అవతార్ గాను మార్చినట్టు మనకి కనిపిస్తుంది. మొన్ననే భైరవ సలార్ అంటూ మాస్ కట్అవుట్ తో కుమ్మేసిన ప్రభాస్ సడన్ గా డార్లింగ్ గా స్టైలిష్ హ్యాండ్సమ్ గా కనిపించేసరికి కాస్త వింత మరియు ఆనంద ఆశ్చర్యం కూడా ఉందని చెప్పొచ్చు. గ్లిమ్స్ స్టార్టింగ్ లోనే ఫ్యాన్ ఇండియా అనే పేరుతో మారుతికి తగ్గ మార్క్ కొందరికి క్రింజ్ అనిపించవచ్చు, మరికొందరికి మారుతి మార్క్ అనిపించవచ్చు. ఎనీహౌ ప్రతి సినిమా పాన్ ఇండియా అనే డప్పా కొట్టుకోవడం కామన్ కాబట్టి మాది పాన్ ఇండియా కాదు ఫ్యాన్ ఇండియా అనగా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే సినిమా, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ సినిమా అని మారుతి గారు చెప్పకనే చెప్పేశారు టైటిల్ తోనే. ఆ తర్వాత ప్రభాస్ గారి స్టైలిష్ ఎంట్రన్స్, ఆ కట్అవుట్ లుక్ చూస్తుంటే డార్లింగ్ ని ఇంత స్టైలిష్ గా చూపించవచ్చా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో డార్లింగ్ లోనే చూసాం. ఇంతకు ముందు వచ్చిన రాధేశ్యామ్ కూడా అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ రాజాసాబ్ కూడా కొద్దిగా రాధేశ్యామ్ కి దగ్గరగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ విజువల్స్ అండ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే హారర్ కామెడీ. అవును, రాధేశ్యామ్ లో మిస్ అవ్వింది అదే. ప్రభాస్ గారి టైమింగ్ మనకి కనబడలేదు. జస్ట్ ఆ లుక్ డార్లింగ్ వైబ్స్ అంతే. లవ్ తో పాటు కామెడీ హారర్ మిక్సప్ అవి రాజాసాబ్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అవబోతుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా లవ్ కామెడీ వరకు బాగానే ఉంది, బట్ ఈ హారర్ అనేదే కాస్త తేడా కొడుతుంది. ప్రభాస్ గారు హారర్ సినిమా చేయటం ఏంటి, అంత పెద్ద పాన్ ఇండియా కట్అవుట్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ హారర్ ఏమీ తీసి పారేసే జానర్ కాదు కదా. జనరల్ గా మనకి హారర్ సినిమాలంటే హీరో ఒక దయ్యాల కొంపలో చిక్కుకుపోవడం, దయ్యాలను చూసి భయపడడం లేదా వాటిని రీసెర్చ్ చేయటం ఇదే మనకి గుర్తొచ్చేవి. అయితే ఒక స్టార్ హీరో హారర్ సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతనికి ఆ సినిమాలోనూ కూడా ఎలివేషన్స్ దక్కాల్సిందే. జస్ట్ లైక్ రజనీకాంత్ ఇన్ చంద్రముఖి. ఆ కైండ్ లోనే ప్రభాస్ గారు దయ్యాలతో ఆడుతారా తన్నుతారా అన్నది చూడాల్సిన విషయం. బట్ ఇంత పెద్ద డార్లింగ్ కట్అవుట్ ని పెట్టుకుని దయ్యాల మధ్య తిప్పుతారు అన్నది కొంచెం వింతగానే ఉంది. బట్ ఎనీహౌ డైరెక్టర్ గారు మారుతి కాబట్టి అటు కాస్త క్రింజ్, కామెడీ, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ అయితే ఇవ్వగలరు. అంటే ఒక ప్యూర్ కమర్షియల్ బొమ్మ మాదిరిగా. ఇంకా గ్లిమ్స్ చూస్తుంటేనేమో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, మళ్ళీ ఏదో ఫారిన్ సెటప్ లా అనిపించింది. బట్ ప్రభాస్ గారు ఉన్న బైక్ ని అబ్జర్వ్ చేస్తే TS నంబర్ ని చూడవచ్చు. అంటే మన స్టేట్ లోనే సినిమా తీశారు, బట్ ఆ సెటప్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అయితే ఆ మాస్ విజువల్స్ అండ్ బడ్జెట్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక రాయల్ హీరో, రాయల్ ఫ్యామిలీ లేదా రాయల్ ప్యాలెస్ వీటి మధ్యనే హారర్ కామెడీ లవ్ అనేది సాగదీస్తారు అన్నది మనం ఊహించుకోవచ్చు. జస్ట్ లైక్ విజయ్ సేతుపతి తీసిన అనబెల్లే లాగా. ఆ సినిమా కంటెంట్ అని కాదు, బట్ ఆ కైండ్ ఆఫ్ లో వెళ్ళవచ్చు అని. బికాస్ ప్రభాస్ గారిని అంత రిచ్ అండ్ హ్యాండ్సమ్ గా చూస్తుంటే నాకు అదే స్ట్రైక్ అయింది. ఏదైతేనేం గ్లిమ్స్ మాత్రం ఎంతో స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ప్రభాస్ గారు మెరిసిపోతూ మనకి కనిపిస్తున్నారు. ఎంతైనప్పటికీ సినిమా ఒక కామెడీ, హారర్, లవ్ అనే జానర్ లో ఉంది కనుక దీనికంత సీన్ లేదు అని చాలా మంది తన్నివేస్తున్నారు. బట్ బాలీవుడ్ ఆడియన్స్ కి కావాల్సిన టైప్ జానర్ ఇది. హారర్ కామెడీ అంటే వాళ్ళు కూడా తెగలేపేస్తారు. కాకపోతే ఈ మధ్య కాలంలో అంతటి సినిమా రాలేదు అంతే. మారుతి గారు కరెక్ట్ గా వాడుకుంటే ఎవడికి తెలుసు రాజాసాబే సలార్ బాయ్ ని తన్నేస్తాడేమో. సో చూద్దాం బాక్స్ ఆఫీస్ 70 ఏంటో April 10th 2025 లోనే చూద్దాం. సో మన ఛానల్లో ఆల్రెడీ సలార్ ఆర్ కల్కి 2898 AD హిడెన్ డీటెయిల్స్ వీడియో కూడా చేశాం. వీలైతే అవి కూడా చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్స్ అండ్ కామెంట్ సెక్షన్ లో అందిస్తాను. సో మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.